అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ లో చెప్పారు నాకు పెళ్ళైంది, ఇట్లా పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఇంకొక అమ్మాయి ప్రపోజ్ చేసింది అంటే ఏంటి అసలు ఆ అమ్మాయిది ఏంటి? సేమ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, లావణ్య దోస్త్ ఈవిడే. ఓ ఓకే. సో అంటే తర్వాత ఫ్రెండ్ అయింది అనుకుంటాను, బట్ వీళ్ళిద్దరు కలిసి ప్లానింగ్. ఆవిడే ఇదే అంటే ఈ సైకోటిక్ బిహేవియర్, మేబీ ఈ గంజాయి ఇట్లాంటివి తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఆల్టర్ అయిపోతుంది, ఆల్టర్ అయిపోయి ఇలా పిచ్చి పిచ్చి బిహేవియర్ చేయడము అలా. అయితే నాకేంటంటే ఇప్పుడు వద్దు వద్దు అని చెప్పినా కూడా మీదకి వస్తే ఒక తన్నుదంతే పోతారు. కానీ అలా చేయడం వల్ల మళ్ళీ మన మీద కేసులు ఇవన్నీ కూడా వస్తాయి కదా. అవును, మీరు 100 తిట్లు తిట్టినా దానికి ఏ సాక్ష్యాలు ఉండవు, బట్ నేను కొడితే కొట్టేశాడు చంపేశాడు అనేది వెళ్ళి కేసులు పెట్టి, అది కూడా బెదిరించింది అమ్మాయి నన్ను. నేను మీరు కేసులు పెడతా, ఆ కేసులు పెడతా, ఈ కేసులు పెడతా అని చెప్పి ఇలా. అంటే లొంగకపోతే ఏదో రకంగా తీసుకోవడం కోసం రకరకాల కేసులు పెడతాను బెదిరించడం అన్నమాట ఇలా. ఓకే భాషా గారు, మరి అంటే ఇప్పుడు మీ సర్కిల్స్ లో లేడీస్ అని అన్నారు, మీరు 2-3 చూసి ఉంటారు, ఏంటి అసలు లేడీస్ మీద మీ అభిప్రాయం? ఇటువంటి వాళ్ళు 10,000లో ఒకళ్ళు, లేకపోతే చెప్పాలంటే 1,00,000 మందిలో ఒకళ్ళు ఉంటారేమో. అందరు ఆడవాళ్ళు ఇలా ఉంటారు. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ 40 ఏళ్ళలో ఎంతమందిని చూసినా సరే, కొంత ఏదో గొప్ప తిట్టుకునే వాళ్ళు, లేకపోతే ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి నేను కొన్ని చూసుంటాను. చూసి ఏదో కొంత జడ్జి చేసుకుంటే వద్దు ఇట్లాంటి వాళ్ళని. కానీ ఇది ఏంటంటే లిటరల్లీ చట్టంలో ఉన్న లొసుగుల్ని యూజ్ చేసుకొని డబ్బులు క్యాష్ చేసుకోవడం, తర్వాత అరాచకంగా ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలకి బానిసలు అయ్యి అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అంటే ఒక సైకోపాత్ లాగా ఏదైనా సరే నాకు వీడు కావాలంటే కావాలి, ఏదో రకంగా నేను సాధించుకుంటానండి. ఇప్పుడు మీరు చెప్పిన మెంటాలిటీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ నడుస్తుందంటే ఆ స్ట్రాంగ్ ఫీల్ లేదమ్మా. లేదు, మీరు అసలు ఊహించలేరు. ఇది చాలా క్లియర్ కట్. ఇలా బూతులు మామూలుగానే అమ్మాయిలు ఎవరు బూతులు మాట్లాడరు, చాలా తక్కువ. ఏది మాట్లాడినా మీరు అంటే అది బూతులు అంటే ఏదో చిన్న బూతులు ఇవాళ రేపట్లో మాట్లాడుతుంటారు, కానీ వీళ్ళు మాట్లాడే ఆ బూతులు మీరు వినాల్సిందే. అది చాలా అంటే చాలా, అసలు మగాళ్ళు కూడా అలా మాట్లాడరమ్మా, అంత దారుణమైన బూతులు అవి. అది లిటరల్లీ అంటే బజారు భాష అన్నమాట. సో మేబీ ఓ రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళకి అలవాటు అయిపోయి చాలా చీప్గా మాట్లాడే భాషలు ఏవైతే ఉంటాయో అటువంటి భాషకి ఒక 10 మాట్లాడే భాషలు, ఇటువంటి కల్చర్ మనం అర్థం చేసుకోవచ్చు. సో మళ్ళీ దాన్ని చాలా చక్కగా మీడియా ముందుకు వచ్చి ఆడవాళ్ళు బూతులు మాట్లాడితే ఎవర్రా మాట్లాడేది? ఒకవేళ మాట్లాడుకున్నా ఏదో లైటర్ వెళ్ళి సరదాగా జోకులు వేసుకోవడానికి ఏదో చేస్తారు. ఇటువంటి తల్లిని అంత నీచంగా మాట్లాడి, నీ అమ్మాయి ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టిందిరా అనేది నేను చాలా పాలిష్గా చెప్తున్నా. అది చాలా దారుణంగా మాట్లాడింది ఆవిడ. పార్టీలతో అంత దరిద్రంగా మాట్లాడే మనుషులు ఎవ్వరు ఉండరు మా ప్రపంచంలో. ఇటువంటి వాళ్ళు నేను చెప్తున్నా 10,000లో ఒకళ్ళు ఉంటే గొప్ప విషయం. నాకు తెలిసిన నేను చూసిన అమ్మాయిలందరూ కూడా నిజంగా నాకు చాలా గొప్పగా అనిపిస్తారు. ఎస్పెషల్లీ నాకు కూతురు, అమ్మ, మా ఆవిడ, ఎవరైనా సరే. ఇదంతా చూసి ఏంటి మీ ఫ్యామిలీ స్పందన ఏంటి? ఎట్లా ఫీల్ అయ్యారు మీ ఫ్యామిలీ? చెప్తూనే ఉంటారు, ఎందుకురా వదిలేరా, మన అసలు ఎందుకు ఇగోవాలా పెంట. మా ఫ్యామిలీ కదా, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ చెప్పినా కూడా నేను కొంచెం మొండి వాడిని అంతే, ఇంకేం లేదు. నిజం అది కాదు అని తెలియజేశారు మీరు, అంతే. దానికి కొంచెం గట్టిగా పోరాడారు.